ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంత పని చేశారేంట్రా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22 కావాల్సి ఉంది. సో ఆ సందర్భంగా 5,000 మందికి ఒక సెట్ అయితే ఏర్పాటు చేశారనమాట. హైదరాబాద్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన నోవోటెల్ హోటల్లో చాలా ఖర్చు పెట్టి భారీ ఏర్పాట్లు చేశారనమాట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం. అయితే ఎన్టీఆర్ గారు కూడా ఆ హోటల్కి ముందుగానే వచ్చేసి షో ఎప్పుడెప్పుడు చేద్దామా, అది అవ్వంగానే ఆయనకి ఏదో ఒక ఫ్లైట్ ఉండబట్టి సో ఆ ఈవెంట్ తొందరగా ముగించుకుని వెళ్దామని ఆయన డిసైడ్ అయ్యారు. మరి ఈ క్రమంలో 5,000 మందికి ఇన్విటేషన్స్ పంపిస్తే ఫ్యాన్స్ అందరికి ఏదన్నా కానీ ఒక కార్డు అయితే ఇస్తారనమాట. ఫ్యాన్స్కి ఒక ఇన్విటేషన్ లాంటిది, ఆ పాసెస్ అంటారు. ఆ పాసెస్ అన్ని కూడా ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే ఫ్యాన్స్ అందరికీ వెళ్తాయి అనమాట. సో మరి ఈ క్రమంలో ఆ ఈవెంట్కి వెళ్దామనే ఆనందంలో ఫ్యాన్స్ కొంతమంది పాసులు లేకపోయినా కూడా చాలామంది ఆ ఈవెంట్కి వచ్చేసారనమాట. అంటే ఎలాగోలా దూరిపోవచ్చు అనే ఐడియాతో. మరి ఈ ఐడియాతో వచ్చినప్పుడు 5,000 మందికి ఎలా ఉంటే దాదాపు ఇంకొక 500 మంది ఎక్కువ వచ్చినా అలా బయట ఉండిపోతారు. అది ప్రతి ఈవెంట్కి జరిగే సహజం అనమాట. మరి ఈ ఈవెంట్కి మాత్రం దాదాపు 5,000 మందిని ఇన్విటేషన్ ఇస్తే 20,000 మంది దాకా వచ్చారనమాట. సో మరి ఇంతమంది వచ్చి అటు బయట వెళ్ళడానికి ఎవరికి దారి లేక ట్రాఫిక్ జామ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా రభసా చేశారని చెప్పి మొత్తం కూడా సోషల్ మీడియా అంతా ఫుల్ కోడేకి వస్తున్నారు. మరి ఈ విషయం ఎన్టీఆర్ గారు ఆ రోజే చెప్పారనమాట. సో మీరు ఇంత ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఈరోజు ఈవెంట్ చేయలేకపోతున్నాం అని ఒక చిన్న వీడియో అయితే వదిలారు. సో నేను మీతో చాలా మాట్లాడదాం అనుకున్నాను. మరి మీరే ఈ ఈవెంట్కి ఎవరి తప్పు లేదు దీంట్లో, సరే మీ అభిమానాన్ని ఎవరో కాదనలేరు అని చెప్పి ఆయన డిసప్పాయింటింగ్ ఒక వీడియో అయితే వదిలారు. మరి ఫ్యాన్స్ చేసిన పనికి నోవోటెల్ వాళ్ళు ఈ సినిమా ప్రొడక్షన్ వాళ్ళకి చాలా బిల్ వేశారంట. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ ఎంతైతే ఖర్చు పెట్టి ఈవెంట్ చేశారో అంతకి రెట్టింపులోనే, అంటే దాదాపుగా 33 లక్షలు నష్టం వచ్చిందని చెప్పి నోవోటెల్ వాళ్ళు ఫుల్ బిల్ అయితే పంపించారంట ప్రొడక్షన్ టీంకి, ఎవరైతే ఆ ఈవెంట్ మేనేజ్ చేశారో వాళ్ళ ద్వారా. సో మరి ఈవెంట్ తరచూ ఇక్కడ హైదరాబాద్లో అన్ని ఈవెంట్లు కూడా శ్రేయస్ మీడియా వాళ్ళే చేస్తూ ఉంటారు. సో మరి వాళ్ళ నుంచి అటు ప్రొడక్షన్ హౌస్కి బిల్ అయితే పంపించారంట. అంటే 33 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. ఓన్లీ కుర్చీలకే దాదాపు 7 లక్షల దాకా అయిందని చెప్పి బిల్ వేశారంట. అంటే కుర్చీలు, అక్కడ ఉన్న ప్రాపర్టీ మేనేజ్మెంట్, ఏదైతే లైట్లు ఫ్యాన్లు ఏవైతే ఉంటాయో గోడలు, అటుకున్న క్లాత్స్, కుర్చీలకు ఉన్న క్లాత్స్ మొత్తం నాశనం చేసేసారంట. సో ఇలా అయితే చేయొద్దని చెప్పి ఎన్టీఆర్ గారు మరో ఇంకో వీడియో చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారంట. అంటే ఎప్పుడైతే అపాలజీ చెప్పుకుంటా అని చెప్తున్నారు నోవోటెల్కి, మరి ఎన్టీఆర్ గారు అటు ప్రొడక్షన్ నుంచి ఎలాంటి తీసుకుని అంటే అది అమౌంట్ పే చేస్తారా లేదంటే వాళ్ళకి ఏమన్నా మరి నోవోటెల్ వాళ్ళకి ఏమన్నా సారీ చెప్పి దాన్ని ఏమైనా చేస్తారనేది చూడాలి. మరి ఏదైనా కానీ ఈ విషయం ఇలా చేయడం ఫ్యాన్స్ అనేది అటు తప్పని చెప్పి అటు మూవీ టీం అంతా కూడా సీరియస్గా ఉన్నారంట. మరి దానిపైన ఫ్యాన్స్కి వాళ్ళు ఎలాంటి ఏమైనా వీడియో కానీ ఏమన్నా సందేశం కానీ ఇస్తారేమో చూడాలి. మరి నోవోటెల్ వాళ్ళకైతే ఈ మూవీ టీం ఏం చేస్తారని ఇటు ఆన్లైన్లో ఉన్న ఫ్యాన్స్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఏదైనా కానీ 5,000 మందిని పిలిస్తే 20,000 మంది వెళ్ళడం అనేది ఎన్టీఆర్ గారి మాస్ స్టామినా అని చెప్పుకోవచ్చు. మరి అంత అభిమానాన్ని ఆపలేరు, దాన్ని వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయారు. మరి దీనికి ఇంకా దేవరాకి ఎంత హైప్ ఉందో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. మరి ఈవెంట్ కూడా జరగనివ్వనంత ఇప్పట్లో ఇది చరిత్రలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఇంత జరగడం. మరి ఫ్యాన్స్ చేసిన నష్టాన్ని మరి హీరోనే భరిస్తారో లేదంటే ఆ ప్రొడక్షన్ టీం భరిస్తారో చూడాలి.